ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రభుత్వ పనితీరుపై అసలు ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు పడుతున్నాయి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమంటున్నారు, మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఓవరాల్గా ప్రజలు ఏమంటున్నారు ఈ 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై? జూన్ 12వ తారీఖు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల నుంచి దక్కించుకున్న అఖండ విజయంతో 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాల సంఖ్యాబలంతో ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. 2019-24 మధ్య పదవి బాధ్యతలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏం కోల్పోయామని చెప్పని ప్రజలు భావించారో, ఒక రకంగా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ హరింపబడుతుంది, తమ భావ ప్రకటన స్వేచ్ఛ హరణకు గురవుతూ ఉంది, రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుతమవుతున్న రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎవరైనా ప్రస్తావించినా, అవినీతి గురించి విమర్శించినా, లోటుపాట్లని ఎత్తి చూపినా దాన్నే ఒక నేరంగా ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతూ ఉంది. ఒక రకమైన అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 1వ తారీఖు జీతం అనేది అందుకోవటమే ఒక కలగా మిగిలిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల అమలు మృగంగా మారుతుంది. రాష్ట్ర రాజధాని అగమగోచరంగా తయారైంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఉంది. అదే సందర్భంలో తమ బిడ్డల భవిష్యత్తు అస్థిరంగా మారిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఏర్పాటు అనేది కలగా మిగిలిపోయింది. ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారు చేసి అప్పులమయంగా మార్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా తమ వ్యక్తిగత ఆస్తులు భద్రత లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తలెత్తుతూ ఉంది అని చెప్పని ఒక రకమైన ఆందోళనకర పరిస్థితుల్లో 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి ఒక విస్పష్ట తీర్పుతోటి అప్పటి వరకు అధికారం చెలాయించిన వైసీపీ పార్టీని ఎన్నికల్లో శిక్షించారు. 2024 జూన్ 12 పాలకులుగా బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖే తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తూ అప్పటి వరకు ఉన్న సామాజిక పెన్షన్లు, వితంతు వృద్ధాప్య పెన్షన్లని 3,000 నుంచి 4,000 స్థాయికి ఏకమొత్తంగా పెంచడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సక్రమంగా 1వ తారీఖు అందివ్వటం ప్రభుత్వ ఉద్యోగులు ఒక కలగా మారిపోయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఏ రోజు వాళ్ళకి జీతం అందుతుందనేది తెలియని ఒక అనిశ్చిత స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేశారు. అటువంటి స్థితి నుంచి అరే మనం ప్రభుత్వ ఉద్యోగులం, మనది సెక్యూర్డ్ లైఫ్ అని ఫీల్ అయిన స్థాయి నుంచి ఒక రకమైన అనిశ్చిత స్థితిలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా 1వ తారీఖు రోజు జీతం అందుకోగలిగారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ అందుకోగలిగారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం వాళ్ళ నేతృత్వంలో ఆ యూనివర్సిటీ నడుస్తూ ఉంటుంది. వారే మళ్ళీ తిరిగి వారి ఇంకొక క్యాంపస్ అనేది మనకి అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపటం, అట్లాగే బిట్స్ ఫిలానీ లాంటి ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారి క్యాంపస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. బిట్స్ మనకి షామీర్పేట దగ్గర అటువంటి క్యాంపస్ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అమరావతిలో ఏర్పాటు దిశగా చొరవ చూపటం, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ తిరిగి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం కావటమే కాకుండా ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టుగా దేశంలోకెల్లా టాప్ 10 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో గ్రౌండింగ్ అవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవటం, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి కల్పించడం, వారి ద్వారా కొత్తగా ఒక మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణానికి కూడా చొరవ చూపటం, ఇవన్నీ చూస్తుంటేనే మళ్ళీ తిరిగి అమరావతిలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు కాబోతుంది అనేది ఖచ్చితంగా ఒక బలమైన సంకేతం. అంటే ఇప్పటికే ఒక పూర్తి స్థాయి నగర రూపానికి సంతరించుకోవాల్సిన నగరాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో
కుంటుపరిచి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దాదాపు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టే కదా. కాబట్టి అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఖచ్చితంగా అమరావతి పనులు వేగవంతం కావటం ద్వారా రాష్ట్ర యువతకు ఒక భరోసా కల్పించడం. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పని తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇరువురు కలిసి రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాష్ట్రాన్ని రాబోయే 5 సంవత్సరాల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చేయడానికి, ప్రజల అంచనాలు అందుకోవటానికి, రాష్ట్ర నైరాశ్యంలో మునిగిపోయిన రాష్ట్ర యువతకి ఒక భరోసా నింపడానికి, వారి భవిష్యత్తు అనిశ్చితిలో లేదు, ఒక సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న యువతకి వారికి ఉపాధి ఇక్కడ వలసలు లేని ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది అన్న ధైర్యం కల్పించడానికి, వారి కుటుంబాల్లో కూడా ఆ విధమైన ధైర్యం నింపడానికి ఈ ప్రభుత్వం 100% ఆ దిశగా అడుగులు పడతాయనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.